పోయిన ఆదివారం మనం ధ్యానం చేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం 29వ వచనంలో, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అని చదివాం. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసి 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మనం. ఈ 4 అధ్యాయాలు పూర్తి చేసేసరికి 5వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూస్తే పరలోకంలో జరిగే సంగతులే వ్రాయబడి ఉంటాయి. 4 అధ్యాయాలు ఏం జరిగినవో, అపోస్తులైన యోహాను గారిని ఇక్కడికి ఎక్కిరా అని దేవుడు పిలిచినప్పుడు ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళినటువంటి యోహాను గారి ఆత్మకి మొట్టమొదట కనబడింది పరలోకంలో ఒక ద్వారం తెరవబడటం, ఎదురుగా ఒక సింహాసనం, సింహాసనం మీద చూచుటకు సూర్యకాంత పద్మరాగములను పోలిన రంగులో ఎరుపు తెలుపు మిక్సింగ్ కలర్లో ఒక ఆకారం, స్వరూపం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనం మీద కూర్చో ఉంటే, ఆ సింహాసనం వెనుక మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు, ఆయనకి చుట్టుప్రక్కల 24 సింహాసనాలు, ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు, వాళ్ళ తలల మీద బంగారు కిరీటాలు, ఆ తర్వాత సింహాసనం మీద ఆయనకి చుట్టూ 4 వైపులా 4 జీవులు, ఆ సింహాసనానికి ముందు స్వచ్ఛమైన స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఇవన్నీ మనం ధ్యానం చేసాం ఇంతకాలం. అక్కడికి 4 అధ్యాయాలు అయిపోయాయి. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఇవన్నీ మనం 4వ అధ్యాయం చదివాం. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏముందంటే, ఇక పరలోకంలో జరుగుతున్న దూతలకి యేసుక్రీస్తు వారికి అక్కడ కొన్ని సంభవాలు జరుగుతాయి. ఇంక ఇదంతా పరలోకం జరగదు కాబట్టి, అసలు పరలోకంలో మనం వెళ్ళినప్పుడు మన శరీరాలు ఎలా ఉంటాయి, ఎలాగే ఉంటామా, అసలు మన శరీరాలకి జరగబోయే పరిస్థితి ఏంటి, ఇదే శరీరంతో మనం పరలోకంకి వెళ్ళిపోవచ్చా, లేకపోతే ఆ దేహాలు ఎలా ఉంటాయి, పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎలా మారాలి, ఎలా మార్పు పొందాలి, ఆ దేహాలను ఏమంటారు, ఇదంతా తెలుసుకుందామని మనం పోయిన వారం ఆ 4వ అధ్యాయం దగ్గర ఆపి ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం అన్నమాట. ఆ అంశాన్ని ఏ అంశం అంటే పునరుద్ధానం అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం పోయిన వారం. పునరుద్ధానమును గూర్చిన సంపూర్ణ మర్మం మనం తెలుసుకోవాలని ఆశపడ్డాం. పరలోకంలో మన దేహాలు ఎలా ఉంటాయో, దేవదూతలు ఎలా ఉంటారో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత 5వ అధ్యాయంలోకి వెళ్దామని. బిడ్డలారా, పోయిన వారం మనం ఎంత విన్నామంటే, ఖచ్చితంగా ఒకానొక రోజు సమాధుల్లో ఉన్న వారందరూ లేస్తారు అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆమేనండి. ఒకానొక రోజున సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ 2 పునరుద్ధానాలు. ఇక్కడ మేలు చేసిన వాళ్ళేమో జీవ పునరుద్ధానానికి బయటకు వస్తారు, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారని చదివాం. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5 నుంచి 6 దాకా, ఇదంతా పోయిన వారమే చెప్పుకుందే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5 నుంచి 6 దాకా చదివితే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, బిడ్డలారా, 1000 సంవత్సరాలకు ముందేమో మొదటి పునరుద్ధానం. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులను అయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మన అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురు అని అది కూడా అక్కడ కూడా రాయబడింది. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ కడమ మృతులు బ్రతుకుతారు. ఇదే కీడు చేసిన వారు మేలుకొనే తీర్పు పునరుద్ధానం అనమాట. ఇలా పునరుద్ధానం అనే అంశాన్ని మనం పోయినసారి స్టార్ట్ చేసాం. బిళ్ళరా, యేసుక్రీస్తు నమ్ముకొని దేవుని చేత ఆకర్షించబడి లోకం నుంచి వేరై రక్షణ పొంది విశ్వాసిగా దేవుని సంఘంలో ఉన్న నీవు నేను ఖచ్చితంగా ఈ పునరుద్ధానం అనే అంశాన్ని గురించి కనీస అవగాహన కలిగి ఉండాలని పోయిన వారం దేవుడు మనకి ఈ పునరుద్ధానం అనే అంశం అర్థం అవడానికి 5 ప్రశ్నలు నేర్పించాడు. మనకు 5 ప్రశ్నలు రాసుకున్నాం మనం. 5 ప్రశ్నలు. వాటిలో మొదటిది ఏంటంటే, పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి?
రెండో ప్రశ్న, పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? అసలు పునరుద్ధానం అంటే ఏందో, పునరుద్ధానం అంటే ఎప్పుడు జరుగుతుందో, పునరుద్ధానం ఎవరికి? మూడో ప్రశ్న, పునరుద్ధానం ఎవరికి? నాలుగోది, పునరుద్ధానాలు ఎన్ని? వివరంగా చెప్పాలంటే ఎన్ని మొత్తం? లాస్ట్ది, పునరుద్ధాన దేహాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కానీ నేర్చుకున్నామంటే అసలు పునరుద్ధానం అన్న టాపిక్ మీద మనకు సంపూర్ణ అవగాహన వచ్చేస్తుందని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పోయిన వారు ఇంకో మాట కూడా చెప్పా, ఈ పునరుద్ధానాన్ని గురించి కనుక అవగాహన లేకపోతే సులభముగా చిక్కులు పెట్టే పాపాల్లో ఈజీగా పడిపోతాం మనం. పాపం మనల్ని ఊరకనే బంధించేస్తుంది, పాపం మనల్ని ఊరకనే బంధిస్తుంది, ఊరకే లాగేస్తుంది బిడ్డలారా. ఈ రోజున మనం దేవునిలో రోషంగా ఉండలేకపోతున్నామంటే ఈ పునరుద్ధానాన్ని గురించిన సంపూర్ణ అవగాహన మనకు లేకే. మీకు విషయం తెలుసు కదా, ఒకానొక రోజున భూమి మీద ఉన్న ప్రతి సమాధి చెప్పండి ఏమవుద్ది? తెరవబడుతుంది. మట్టిలో కలిసిపోయిన ప్రతి శరీరం మరల ఏర్పడుతుంది. కాల్చేసిన శరీరం, కాల్చేసిన బూడిది కూడా నీళ్ళల్లో ఉందో, నీళ్ళల్లో ఉంటే నీళ్లు అప్పగిస్తాయి, రేపు దేవుడికి సముద్రాలు అప్పగిస్తాయి, నదులు అప్పగిస్తాయి. మట్టిలో కరిగిపోతే మట్టి నేల అప్పగిస్తుంది. ఖచ్చితముగా చనిపోయి సమాధి చేయబడిన ప్రతి ఒక్కరూ మార్పును అంటారు. రేపు సమాధులు తెరవబడతాయి, లేస్తారు. ఒకవేళ ఆనాటికి బ్రతికి ఉన్నవాళ్ళు కూడా రెప్పపాటులో ఆ దేహంలోకి మారిపోతారు. ఇది పునరుద్ధానం అంటే. పోయినసారి చెప్పాను కదా మీకు నేను. మొదటి ప్రశ్న, పునరుద్ధానం అంటే ఏంటి అని చెప్పినప్పుడు మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయని చెప్పా. టకటక చెప్పండి. శరీరంలో 3 భాగాలు ఏంది? శరీరం, ప్రాణం, ఆత్మ. చెప్పండి, శరీరం, ప్రాణం, ఆత్మ. గుడ్డులో 3 భాగాలు, తెల్లని పెంకు, తెల్ల సొన్న, లాస్ట్లో పచ్చ సొన్న. ఇన్నుండయా గుడ్లు అంటే చూస్తున్నారు అమ్మ, చూడబాకనమ్మా, అయ్యే ఉండేది. 3 భాగాలు కలిపి గుడ్డు ఎట్టయిందో మానవుల్లో కూడా. అందుకే ఆత్మని శరీరాన్ని కలిపి ఉంచుతున్న లింకే ప్రాణం అని చెప్పాను పోయిన వారం మీకు. ఎప్పుడైతే ప్రాణం పోయిందో చచ్చిపోయాడు మనిషి, ఇక శరీరం ఆత్మ వేరైపోతాయి. శరీరం ఏమో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మట్టికి చేరిపోద్ది శరీరం. ఆత్మ అయితే నేను చెప్పాను కదా, ఆదాము గారి నాసికా రంధ్రాల్లో దేవుడు ఊదిన జీవవాయువు, ప్రతి తల్లి గర్భంలో పిండము ముక్కుల్లోనికి ఊదుతున్న జీవవాయువు, తల్లి గర్భంలో పిండముగా ఏర్పరచబడుతున్నప్పుడే దేవుడు ప్రతి ఒక్కరికి జీవవాయువును ఊదుతాడు. మనిషి శరీరం మాత్రమే గర్భంలో ఎదుగుతుంది. ఆత్మ దేవుడు ఊదాలి ప్రతి బిడ్డకి. కడుపులో నుంచి బయటకు వస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు ఆత్మను ఊది పంపుతాడు అనమాట. అది ప్రారంభంలో జరుగుతుంది, అవన్నీ మనకు తెలియదు. అది దేవుని అద్భుత కార్యం. చనిపోయిన తర్వాత దేవుడు ఊదిన ఆత్మ లేదా దేవుడు ఇచ్చిన ఆత్మ ఆయన సిద్ధపరిచిన 2 స్థలాలలో ఏదో ఒక స్థలానికి వెళ్ళిపోద్ది. పరిశుద్ధులైతే పరదేశికి, పాపులైతే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ఆత్మలు జాగ్రత్తగా భద్రపరచబడున్నాయి, శరీరాలు భద్రపరచబడున్నాయి. ఒక రోజు వచ్చినప్పుడు చెప్పాను కదా, దేవుని దగ్గర భద్రంగా ఉన్న ఆత్మలు మరలా భూమి మీదకి వచ్చి తమ సమాధుల దగ్గర ఉన్న మట్టిలో కరిగిపోయి ఉన్న ఆ మట్టి తిరిగి వితిన్ సెకండ్స్లో శరీరాలుగా మారిపోతే ఆ శరీరాలలోకి మళ్ళీ ఆత్మలు వచ్చి ఆ ఆత్మలు శరీరం కలిసిపోయి మరలా ఈ జీవం ఏమండి ఇదే దేహంగా మారి అప్పుడు మరొక మార్పులోనికి, ఈ దేహం కాదు కానీ దాని పునరుద్ధాన దేహం అంటారని చెప్పాను కదా. ఇలా ఎక్కడో ఉన్న ఆత్మలు వచ్చి రెప్పపాటు కాలంలో సమాధుల్లో ఉన్న శరీరాలతో కలుపుకొని జీవాన్ని ధరించి లేచి నిలబట్టాన్నే పునరుద్ధానం అంటారని పోయిన వారం చెప్పాను మీకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఏ విధంగానైతే సమాధిలో నుండి లేచాడో సేమ్ అలాగే లేస్తాం. కానీ ఈ శరీరానికి ఆ శరీరానికి తేడా. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం అంటారు, అది ఆత్మ సంబంధమైన శరీరం. ఒకసారి సమాధిలోంచి లేచిన తర్వాత బైబిల్ గ్రంథంలో 8 మంది చనిపోయి లేచారని చెప్పాను. బైబిల్ గ్రంథంలో 8 మంది చనిపోయి లేచారు. ఎవరు చెప్పండి టకటక. సారేపతి విధవరాలు కుమారుని ఏలియా బ్రతికించాడు ప్రార్థన చేసి. షూనేమీరాలు కుమారుని ఎలీషా బ్రతికించాడు. ఎలీషా గారు సమాధి చేయబడ్డప్పుడు ఆయన ఎముకలకి తగిలిన ఒక శవం లేచి నిలబడింది. యాయిరు కుమార్తె, నాయిను విధవరాలు కుమారుడు, బేతనియా లాజరు, యొప్పే ప్రాంతంలో ఉన్న దోర్కా, త్రోయా అనే పట్టణంలో ఆల్ నైట్ ప్రేయర్లో కిటికీలో కూర్చొని తూగి కింద పడి చచ్చిపోయినటువంటి ఐతుకు. ఈ 8 మందిని బైబిల్ గ్రంథంలో చనిపోయిన వాళ్ళని బ్రతికించారు. కానీ వాళ్ళు బ్రతికింది సమాధుల్లో నుంచి కాదు, ఈ శరీరంతోనే చనిపోయారు. ఈ శరీరంతో బ్రతికారు మరలా. ఇది ప్రకృతి సంబంధమైన పునరుద్ధానం. అది కనుక మరలా కొంతకాలం వాళ్ళు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కానీ రేపు యేసుక్రీస్తు వారు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అప్పుడు సమాధుల్లోంచి లేచేవాళ్ళు ఇంకెప్పటికీ చచ్చిపోరా. మేము చెప్పండి గట్టిగా హల్లెలూయా. బయట కూడా చెప్తుంటారు, మా స్వామి జీవ సమాధి అయిపోయాడు, సమాధిలోకి పోయి వస్తానన్నాడు, చూస్తూ ఉన్నాం, వస్తాడు
వస్తాడు అనుకుంటే సంవత్సరాలు అయిపోయింది, వందల వేల సంవత్సరాలు అయిపోయింది, ఇంక వచ్చేది పెట్టేది లేదు. ఇప్పుడు రాడు, రేపు మరలా ఆ స్వామి సమాధి కూడా తెరవబడద్ది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి సమాధి తెరవబడుతుంది. భద్రపరచబడి ఉన్న ఆత్మ, భద్రపరచబడిన శరీరంలోకి వచ్చి లేస్తారు శరీరాలు ధరించి. దీనినే పునరుద్ధానం అంటారండి. అది ఎలా బైబిల్ నిర్ధారించిందో కూడా చెప్పాను మీకు. ఇదంతా మేము పోయిన వారమే చెప్పాను, గుర్తు చేస్తున్నా. ఎలా జరిగింది ఇదంతా కూడా, మనము పంట పొలాలు వేసేటప్పుడు విత్తనాలు విత్తుతాం. పోయిన వారం చెప్పుకున్నాం కదా, విత్తనాలు విత్తుతాం. నువ్వు విత్తిందేమో గోంగూర విత్తనం, నీకు మొలిచిందేమో చెట్టు. నువ్వు విత్తిందేంది? విత్తనం విత్తావు నువ్వు. వేప విత్తనాలు విత్తాం, మామిడి విత్తనాలు విత్తాం భూమిలో. కానీ చెట్టు ఎలా వచ్చింది? ప్రభు చెప్తున్నాడు, నువ్వు విత్తిన విత్తనం చచ్చిపోయింది లోపల, భూమి లోపల. నువ్వు విత్తిన గింజ, వట్టి గింజ లోపల చచ్చిపోయింది. చచ్చిపోయిన ఆ విత్తనానికి దేవుడు క్రొత్త శరీరాన్ని ఇచ్చి చెట్టు వలె పైకి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే భూమిలో విత్తబడి ఉన్న మృత కళేబరాలకి, చీకిపోయినటువంటి ఆ విత్తనాలకి దేవుడు క్రొత్త శరీరాన్ని ధరింపజేస్తాడు. ఆ శరీరాలతోనే రేపు సమాధుల్లో నుంచి మనందరం లేస్తాం. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, ఆస్ట్రేలియా అయినా, ఐరోపా అయినా, ఈ భూఖండం మీద, ఈ భూమి మీద మనిషిగా పుట్టి సచ్చి బతికున్నాడు ఎవడైనా రేపటి రోజున ఆ క్రొత్త శరీరాలు ధరించి దేవుడే, దేవాతి దేవుడే మట్టిలో మరల సృష్టిస్తున్న కొత్త శరీరాలతో, ఆత్మలతో కలిసి బయటకు వస్తారు. వీటినే పునరుద్ధాన దేహాలు అంటారని పోయిన వారం చెప్పాను. ఇంతవరకు అర్థమైందంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, పునరుద్ధానాలు. ఇప్పుడు రెండో ప్రశ్న అయిపోయింది. ఫస్ట్ ప్రశ్న పునరుద్ధానం అంటే ఏంటి అనే ఫస్ట్ ప్రశ్నకి ఇంతవరకు మనం పోయిన వారంలోనే సమాధానం మీకు గుర్తు చేయడానికి జస్ట్ అట్లా నేను ఫస్ట్ ప్రశ్న ఇప్పుడు దాకా మీకు అర్థమని చెప్పాను. పునరుద్ధానం అంటే ఏంటి అయిపోయింది, చెప్పాను కదా. భద్రపరచబడి ఉన్న ఆత్మలు భూమిలో భద్రపరచబడిన ఆత్మ శరీరాలతో కలుసుకొని సజీవ శరీరాలుగా మరలా పైకి లేస్తారు. దీన్నే పునరుద్ధానం అంటారు. ఇప్పుడు నెంబర్ 2, పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? ఈ పునరుద్ధానం జరిగేది ఎప్పుడు? తాతల ముత్తాతల కాలం నుంచి చెబుతున్నారు, యేసు వస్తాడు, యేసు వస్తాడు, యేసు వస్తాడు. ఆయన వచ్చేది లేదు, పెట్టేది లేదని మతోన్మాదులు, మత ఉన్మాదులు, ఏసై అంటే పడనివారు, యేసుని గురించి ఏమంటే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, మన దేవుణ్ణి దూషణ దుర్భాషలు ఆడేవాళ్ళు. ఆ మాటలు చెప్పి మరి క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒరే నాయన, మీరు ఎవరు నమ్మబాకండి, ఆయన వచ్చేది లేదు, పెట్టేది లేదు. అంత క్రైస్తవులు మిమ్మల్ని, పాస్టర్లు మిమ్మల్ని అట్లా భయపెడతారు. ఏసై వస్తాడు, ఏసై వస్తాడు, పరలోకం ఏం లేదురా, పరలోకలే నరకం లేదా అని వాళ్ళు మనల్ని కలవారు పెడుతున్నారు. ఇప్పుడు మనమేమో ప్లకార్డులు పట్టుకొని రాస్తారోకోలు చేసి, లేదు ఏసై వస్తాడు, ఏసై వస్తాడు, ఏసై వస్తాడు, డౌన్ డౌన్, మతోన్మాదులు డౌన్, అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లే. మనం తెలుసుకుంటే చాలు. వచ్చే రోజు ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఈరోజు రాడు అనే వాళ్ళందరూ రేపు గుండెలు బాదుకుని ఆడటం మన కళ్ళతోనే మనం చూస్తాం. ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు యేసయ్యని తిట్టే ప్రతి ఒక్కడు మళ్ళీ రేపు సమాధుల్లో నుంచి లేయాలి. అప్పుడు కదా ఉంది అసలాట. ఇసాకన్నా అప్పుడు అసలాట ఉండేది. ఒరే 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 ఒకప్పుడు ఏమి లేదనుకున్నాం, ముల్లోకాలు అనుకున్నాం, మళ్ళా 8 జన్మలు అనుకున్నాం, 9వ జన్మ అనుకున్నాం, 10వ జన్మ అనుకున్నాం. అన్ని జన్మలు లేవే, ఒకే జన్మ, మళ్ళీ సమాధిలో అందరూ లేచేమే. ఇప్పుడు లేచిన మేమందరం ఏమైపోవాలి? అప్పుడు కదా ఉండేది ఏడుపు. బిడ్డలారా, అందుకే మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది సోషల్ మీడియాలో. ఇప్పుడు మనం ఎట్లా సువార్తలు చేస్తున్నాం, వాళ్ళు కూడా ఇంటింటికి పోతున్నారు తమ్ముడు. ఇంటింటికి పోయి వాళ్ళ సువార్త ఏం తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు అట్టా ఇట్టా, అసలు ఏదో డూపు, నరకాలే పరలోకాలే మిమ్మల్ని భయపెడుతుంటారు వాళ్ళు. మీ డబ్బంతా తినేస్తారు, దశంభాగాలని చెప్పి మీ రక్తం గుంజేస్తారు. ఈ చెప్తున్నారు ఇంటింటికి పోయి. నేను అనుకున్నా మంచిదే, చెయ్యి. నువ్వు చెప్పేదేదో నీ దేవుడు గొప్పతనం చెప్పి మార్చుకుంటే బాగుంటుంది కదా. యేసయ్య మీద, దేవుని బిడ్డల మీద అది ఎక్కువ కాలం నిలబడదు. సరే, బిడ్డలు చేయనీళ్ళు వాళ్ళు ఎవరి పాటుకు మంచిది. ఇప్పుడు రెండో ప్రశ్న దగ్గరికి వెళ్దాం. పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? ఈ వాక్యం దీండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. పునరుద్ధానం ఎప్పుడు జరిగేది, ఎప్పుడు జరుగుతుంది, ఇదంతా కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 23 దాకా చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, అనగా ఇంతవరకు చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను.
ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి, క్రీస్తు వచ్చినప్పుడు, అది ఎప్పుడు పునరుద్ధానం జరిగేది? పునరుద్ధానం జరిగేది ఎప్పుడు? ఈ సమాధులు తెరవబడేది ఎప్పుడు? సమాధుల్లోంచి ప్రజలు లేచేది ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు. ఎప్పుడు డేవిడ్ మరలా పునరుద్ధానం అయితే ఎప్పుడు? పునరుద్ధానం జరిగేది ఎప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తే? రెండవసారి వస్తే. లూదియక్క ఏందో సార్ ఈరోజు మాకు ఏందేందో క్లాసులు చెప్తున్నాడు. ఈ సోషల్ సార్ చెప్పినట్టు, మ్యాథ్స్ సార్ చెప్పినట్టు A+B² = 2AB + θ cos θ sin θ అంటే మాకేం అర్థం కాక గందరగోళం అయిపోయాం మేము అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు క్లాసులు చెప్తున్నాడు ఏంది టీచర్ లాగా. మళ్ళక్క అలియాస్ నయమక్క ఇను నేర్చుకోవాలా. ప్రతి విశ్వాసి పునరుద్ధానాన్ని గురించి కనీస అవగాహన కలిగి ఉండాలా. ఇది మీరు గుర్తుపెట్టుకోగలిగితే కనీస కాదు సంపూర్ణ అవగాహన మీకు. పునరుద్ధానం అంటే ఏంటో మీకు చెప్పా. ఇప్పుడు పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందో చెప్తున్నా. ఆయన వచ్చినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. బిడ్డలారా, మన చదివిన వాక్యం ఏముందంటే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు. మనం నమ్మమనే, సమాధుల్లో నుంచి మనుషులు లేవడం మేము నమ్మము అని మనం అంటామనే, ఆల్రెడీ మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచి ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. యేసయ్య సమాధి ఇప్పుడు ఖాళీగా ఉందా? శవం గుళ్ళిపోయిందా? చెప్పాలా. ఈరోజు యేసయ్య సమాధి ఖాళీగా ఉందా? సమాధిలో శవం ఉందా? చెప్పండి. మన యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన శరీరం 3వ రోజే సమాధిలో నుండి లేచి బయటకు. అందుకే మనం ఈస్టర్ జరుపుకుంటాం. మరణము గెలిచిన మృత్యుంజయుడు, సమాధి గెలిచిన పునరుద్ధానుడు, చీకటి చీల్చిన జ్యోతిర్మయుడు యేసుదేవుడు. అబ్బా, మరణము గెలిచిన మృత్యుంజయుడు, సమాధి గెలిచిన పునరుద్ధానుడు, చీకటి చీల్చిన జ్యోతిర్మయుడు యేసుదేవుడు, నా రాజా యేసయ్యా. అది మరణపు ముళ్ళు విరిచి నీవే నా రాజువై ఉదయించావే. నీతి సూర్యుడా, నీతిమంతుడా, తేజమయుడా, శ్రీమంతుడా, బహుధీరుడా, బహుశూరుడా, సైన్యములకు అధిపతి, మరణము గెలిచిన సాక్ష్యమును ప్రకటించిరి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక్కరు కూడా హల్లెలూయా చెప్పట్లా, ఆమేన్ చెప్పట్లా. ఏందమ్మా ఇటు అయిపోయారు మీరా? మీ నీరసం యేసు నామంలో సాకల బండ మీద కొట్ట. హుషారుగా ఉండండి తల్లే. యేసయ్య సమాధిలో నుంచి లేచాడా? లేయలేదా? లేచాడు. ఇప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉంది. నిద్రించిన వారిలో మొట్టమొదటిగా యేసయ్యే సమాధిలో నుండి లేచాడు. చూడండి, ఆదాము ద్వారా భూమి మీదకి పాపం ఎలా వచ్చిందో బాగానండి. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. మనుషుని ద్వారా, ఇప్పుడు చదివిన వాక్యంలోనే 15వ అధ్యాయం 1 కొరింథీయుల మొదటి పత్రిక 15:20 వచనంలో, మనుషుని ద్వారా మరణం వచ్చింది అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది మొట్టమొదటిగా. కాబట్టి మనుషుని ద్వారానే మరణము గెలిచి మరణాన్ని మరణపు ముళ్ళును విరిచి మృతుల పునరుద్ధానం కూడా జరుగుతుంది. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్బా, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు ఆయన చేసిన పాపాన్ని బట్టి, క్రీస్తు ద్వారా అందరూ బతికించబడతారు. మళ్ళా యేసుక్రీస్తు, యెహోవా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు చచ్చిపోవాలని సృష్టించలా, మహిమ దేహాలతో సృష్టించబడ్డారు వాళ్ళిద్దరూ. పాపము చేసినందువల్ల, పండు తిన్నందువల్ల వాళ్ళ కళ్ళు తెరవబడి మహిమ కోల్పోయి పాపపు శరీరాలుగా మారిపోయాయి. మరణం వచ్చేసింది లోకం మీదకి. ఆదాము ద్వారా లోకములోనికి మరణం ఎలా వచ్చిందో, క్రీస్తు ద్వారా మరణములో నుండి పునరుద్ధానం కూడా మనకు అలాగే వచ్చింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రతి వాడును తన తన వరుసలో బతికించబడతారు. రేపు ప్రథమ ఫలముగా క్రీస్తు బ్రతికాడు, సమాధిలోని లేచున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు, రెండోది ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు రెండోసారి. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఆల్రెడీ సమాధిలో లేడు కాబట్టి రేపు ఖచ్చితంగా మనం కూడా సమాధుల్లో నుంచి ఆయన వచ్చినప్పుడు, ఎవరు వచ్చినప్పుడు అన్న బాంధవ్యనా, ఆయన వచ్చినప్పుడు రెండవసారి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా. బిడ్డలారా బాగానండి, మీకు అర్థమయ్యేదానికి అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారు ఇప్పుడే రెండో రాకుడు ఇప్పుడు వస్తే యేసుక్రీస్తు వారు రెండోసారి మనకి పరలోకంలో నుంచి బయలుదేరి బిడ్డలారా మధ్యాకాశానికి వస్తాడని చెప్పాను మీకు. యేసుక్రీస్తు వారు బయలుదేరి డైరెక్ట్గా భూమి మీదకి రాడు, మధ్యాకాశం దాకా వచ్చి ఆగుతాడు. ఆయన వస్తా ఎవరిని తీసుకొస్తారంటే ఆల్రెడీ ఇప్పుడు చనిపోయి ఉన్న క్రీస్తు నందుండి మృతులైన వారు, అంటే ఇంతవరకు చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడున్నారో తెలుసా? పరలోకంలో కింద పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు చూసావా అనబాకండి, చూచి నమ్మిన వారికంటే ఇస్సాకన్నా, చూచి నమ్మిన వారికంటే రెప్కా మీ పక్క ఉంది, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులంటే ఇప్పుడు నేనే ధన్యుడిని, నేను చూడలేదు కాబట్టి. పరదేశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మల్ని వెంట పెట్టుకొని కోట్లాది దేవదూతలను తీసుకొని మధ్యాకాశంలో ఆగతాడు. ఆయన ఆగి భూమి మీదకి దూతలను పంపిస్తాడు బూర ఊదమని. ఆ కడబూర మ్రోగినప్పుడు ఆల్రెడీ ఆయనతో పాటే వచ్చిన ఈ పరిశుద్ధుల ఆత్మలు విత్-ఇన్ సెకండ్స్లో చెప్పాను కదా, వాళ్ళ సమాధుల దగ్గరకు వచ్చి రెప్పపాటులో మహిమ దేహాలు లోపల దేవుడు దేహాలు ఏర్పాటు చేస్తే దేహాలు ధరించుకొని మన కన్నులు చూస్తూ ఉండగా, అంటే ఆ కాలంకి లేకపోతే రేపే అనుకుందాం, రేపు వచ్చింది, రేపు అందరం మనం బతుకున్నాం కదా, మన కన్నులు చూస్తూ ఉండగా సమాధులు తెరవబడితే వాళ్ళందరూ అలా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అలా వారు ఎగిరి వెళుతూ ఉన్నప్పుడు భూమి మీద దేవుని కొరకు పరిశుద్ధులుగా బ్రతుకుతున్న నీతిమంతులందరూ రెప్పపాటులో మార్పు నొంది పునరుద్ధాన దేహాలతో మారిపోయి వాళ్ళతో పాటు కలిసి ఏకంగా, అంటే ఆల్రెడీ ముందు చనిపోయిన వాళ్ళు అప్పటికి బ్రతుకున్న వాళ్ళు అందరూ కలిసి ఏకంగా మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళిపోతారు మేఘాల మీద. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు తనవారు బ్రతికింపబడుదురంటే ఇదే, ఆయన వచ్చినప్పుడు తనవారు బ్రతికించబడతారు సమాధుల్లో నుండి. బిడ్డలారా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా, యేసుక్రీస్తు మధ్యాకాశాలు ఆగుతాడు, అంతవరకు చనిపోయిన నీతిమంతులు అందరూ సమాధుల్లోంచి లేస్తారు. వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు అప్పటికి భూమి మీద బ్రతికి ఉన్న నీతిమంతులు కూడా మార్పు నొంది పునరుద్ధాన దేహాలతో అందరూ కలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు, మధ్యాకాశంకి వెళ్ళిపోతారు. అక్కడ 7 సంవత్సరాలు మనకి తీర్పులు, బహుమానాలు, కిరీటాలు, ప్రేమ విందు అన్నీ అక్కడ ఉన్నాయి. ఉండయి విందును తలకాయి చూసి వచ్చాడు, ఆడ విందంట 7 సంవత్సరాలంట తలకాయి అని అనుకుంటే నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు అనుకో. కళ్ళు మూసుకున్న వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మాభిషేకం దిగువచ్చును గాక, కళ్ళు మూసుకున్న వాళ్ళందరి మీదకి దేవుని శక్తి దిగువచ్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని, చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా నిద్రించిన వారిలో నుండి ప్రథమ ఫలంగా క్రీస్తు లేచున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఇప్పుడు చెప్పండి, పునరుద్ధానం ఎప్పుడు అన్న ప్రశ్న జవాబైంది. పునరుద్ధానం ఎప్పుడు అన్న ప్రశ్న జవాబైంది ఆయన వచ్చినప్పుడు, రెండవసారి వచ్చినప్పుడు. రైట్. మూడో ప్రశ్న పునరుద్ధానం ఎవరికి? పునరుద్ధానం ఎవరికి? మూడోది ఇదేం సార్ అందరికన్నా కదా నువ్వు, అదే మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. పునరుద్ధానం ఎవరికి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, మీకు రెఫరెన్స్ చూపితే నంబర్ మీరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే బిడ్డలారా, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదారు. డేవిడ్ రాస్తున్నావా? సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనేదారు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును మేలుకుంటారు, కొందరైతే నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. చూడండి, సమాధుల్లో నిద్రించు అనేకులు, మొదలన వినాలి ఈ మాట, సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకుంటారంట. కొందరేమో నిత్య జీవం పరలోకం అనుభవించడానికి కొందరు మేలుకుంటారు, మరి కొందరేమో నిత్యముగా శిక్ష అనుభవించడానికి, హేయులు అవడానికి, నింద పాలవడానికి మేలుకుంటారు. కాబట్టి అనేకులు మేలుకుంటారని ఇక్కడ ఉంది. ఒకసారి ఇంకో వచనం కూడా చూద్దాం, మరొక రెఫరెన్స్ కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. మరియు ఇక్కడ మీరు ఎవరెవరు పునరుద్ధానం ఎవరికి అన్న ప్రశ్నకు జవాబు, పునరుద్ధానం ఎవరి కోసం అని. మరియు గొప్పవారేమి కొద్దివారేమి. చెప్పండి, గొప్పవారేమి కొద్దివారేమి. గొప్పవారు అంటే ఎవరు చెప్పండి? ధనవంతులు, కోటీశ్వరులు, కుబేరులు, బాగా సంపాదించుకున్న వాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు. ఈ ప్రపంచంలో ఆదాము దగ్గర నుంచి లాస్ట్ వ్యక్తి దాకా ఎంతమంది ధనవంతులు అయితే ఉన్నారో, గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ. కొద్దివారంటే
చిన్నవారు, బేదలు, అల్పులు, ఒక అల్పులు, పేదవారు అనమాట. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట నేను చూచి తిని, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ముందుకు పోతే ఏముంటో తెలుసా? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ఆమేనను. సముద్రంలో ఈతకు వెళ్ళి 9 మృతి, సముద్రం లోపలికి వెళ్ళి గల్లంతు, నదిలో కొట్టుకుపోయిన 8 మంది స్టూడెంట్స్, ఆ కాలంలో మునిగిపోయిన 2 పిల్లలు, ఆ కాలంలో బాడీ ఇంకా దొరకలేదు అని మనం చూస్తుంటాం కదా. ఈ నీళ్లలో చనిపోయిన వాళ్ళ శరీరాలన్నిటినీ, ఒకవేళ శరీరాలు దొరికితే మట్టిలో పెడతారు, మట్టిలో రెడీగా ఉంటుంది. ఒకవేళ సముద్రంలో కలిసిపోయి సముద్రంలో చేపలు తినేసి, మొత్తం మీద చేపలు తినేస్తే శరీరం ఎక్కడ వస్తా సార్ అన్నాం అనుకో, చేప కూడా మళ్ళీ చచ్చిపోద్ది. ఉదయం తినింది మళ్ళీ నెక్స్ట్ రోజు ఉదయం ఎట్ట బయటకు వచ్చేస్తుందో, చేపలు తిన్నా ఇంకేం తిన్నా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అంత హ్యాపీగా, రెడీగా, భద్రంగా మన శరీరంలో ఏడకపోవు. సముద్రంలో ఉన్న మృతులని రేపు సముద్రం దేవుడికి అప్పగిస్తుంది. ఎంత ఎంత చక్కని మాట పెట్టారా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును, పాతాళ లోకమును, వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉరివేసుకుని చనిపోయిన వారు కావచ్చు, కాల్చుకొని చనిపోయిన వారు కావచ్చు, మరణించిన వారందరినీ మరణం కూడా అప్పగిస్తుందని దేవుడికి. మరణము కూడా తన వశమున ఉన్న ఆత్మల్ని ప్రభుకి అప్పగిస్తుంది. పాతాళ లోకం అంటే ఇప్పుడు పాపులైన ఆత్మలు పాతాళ లోకంకి వెళ్తున్నారు, కింద భూమి క్రింది లోకం, పాతాళ లోకంలో ఉన్న పాపుల ఆత్మలు కూడా పాతాళ లోకం తీసుకొచ్చి దేవుడికి అప్పగించేస్తుంది. కొద్దివారేమి, గొప్పవారేమి, సకల మనుషులు అనేకులు రేపు సమాధుల్లో నుంచి మేలుకొంటారు. కాబట్టి ఒక్కడ కూడా తప్పించుకునే ప్రసక్తే లేదు. గుమ్మలదేవి పద్మక్క ఎట్ట చేయాలైతే నాయన ఎట్ట సార్ ఇది గట్టిగా చెప్తా ఉన్నాడే, ఖచ్చితంగా లేచేటట్టుంటారు. మళ్ళీ రేపు ఈ జీవితం పడలేక ఎప్పుడెప్పుడు చచ్చిపోదామని నేను అనుకుంటుంటే, ఎప్పుడెప్పుడు పోతుంది ఈ ప్రాణం అనుకుంటుంటే, మళ్ళీ లేచి ఎవరిని ఉదరించడానికి నేను లేయాలయ్యా. ఇక మరలా సమాధుల్లో నుంచి లేస్తే ఇంక నీకు ఈ బాధలే ఉండవు. ఆమె చెప్పు. ఒక్కసారి నువ్వు పునరుద్ధాన దేహంతో కానీ లేచావా, నేను జ్వరము ఏం చేయలేదు, కరోనా కూడా ఏం చేయలేదు. పునరుద్ధాన దేహాలు ఎలా ఉంటాయో ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను మీకు నేను. మామూలుగా ఉండదమ్మో. నువ్వు మొత్తం ఏంటి శరీరం అంతా ముడతలు పడిపోయి అంటే చచ్చిపోయినా కూడా నువ్వు లేచినప్పుడు బలంగా లేస్తావు. ఆమె చెప్పండి గట్టిగా. అది మామూలు బలం కాదు. ముసలివారు సైతం పక్షిరాజు లాంటి బలంతో లేస్తారు రేపు సమాధుల్లో నుంచి. పునరుద్ధాన దేహాలు అంత బలంగా ఉంటాయి. కాబట్టి ఈ దిగులు, వేదన, చింత, ఏడుపు, భర్త నన్ను కొడుతున్నాడు, కోడలు నన్ను ఏడిపిస్తుంది, ఈ బాధలే ఉండవు మనకు రేపు. అందుకే ఆ లేచేదేదో మొదటి పునరుద్ధానం లేచేవంటే నీ జన్మ ధన్యమైపోద్ది యేసునామములో. మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు ధన్యులు. మొదటి పునరుద్ధానాన్ని పరిశుద్ధుల పునరుద్ధానం అంటారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారని చెప్పానే. ఆయన వారు బ్రతికించబడే లెక్కలో నువ్వు నేను ఉంటే, యేసుక్రీస్తు జాబితాలో మనం ఉంటే, అసలు నీ చరిత్ర, నీ స్టార్ తిరిగిపోద్ది యేసునామములో. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కడమ మృతులు లేస్తారు మళ్ళీ సమాధుల నుంచి. 2వ పునరుద్ధానం, అది తీర్పు పునరుద్ధానం, అది పాపుల పునరుద్ధానం. దాంట్లో కానీ లేసేమా మహాభయంకర ప్రమాదం. పిల్లరా చెప్పండి, పునరుద్ధానం ఎవరికి అన్న ప్రశ్నకి జవాబుగా ఈ భూమి మీద తొలి మానవుడైన ఆదాము మొదలుకొని భూమి మీద మరణించబోయే చివరి వ్యక్తి వరకు, అనగా ఈ భూమి మీద పుట్టి మరణించిన ప్రతి వ్యక్తి వరకు అందరూ, అనగా మానవ జాతి అంతా రేపు పునరుద్ధానులై సమాధుల్లో నుండి బయటికి లేస్తారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మురళన్న మనం లేస్తాం లేమా? చెప్పు మురళన్న. ఏం మురళన్న మా కోసం చెప్తున్నావో లేదు నిజం చెప్తున్నా. కొంతమంది నమ్మరు, అవన్నీ నమ్మడానికి ఇష్టపడరు. బిడ్డలారా, నమ్మకపోతే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంటారు సామెత. నమ్మాలి మనం. చూడండి లాస్ట్లో ఏమో చూడండి, పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించాను. 13వ వచనంలో లాస్ట్లో, వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందాను. ఇది పాపుల పునరుద్ధానం. అర్థమైంది కదా బిడ్డలారా? మానవ జాతి మొత్తం, అనగా క్రీస్తుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా సమస్త భూప్రజలు రేపు మహిమ దేహాలతో, పునరుద్ధాన దేహాలతో సమాధుల్లో నుంచి లేచి బయటకు వస్తారు. దేవుని సింహాసనముల ముందు నిలవబడి తీర్పు పొంది వారికి నిర్ణయింపబడిన చోట్లకు వెళ్ళిపోతారు. ఒకవేళ ప్రభు వచ్చే నాటికి ఎవరైనా సజీవులుగా బతుకుంటే వాళ్ళు కూడా రెప్పపాటులో మార్పునుంది పునరుద్ధాన దేహాలతో ఎగిరి వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి. కాబట్టి ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి రేపటి రోజున సమాధుల్లో నుండి లేచి తీరతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మందిరం రోడ్లో ఉన్నప్పుడు మేము కూడా మందిరంలో ఉండేవాళ్ళం కదా కొంతకాలం. ప్రతి గంటకు ఒకసారి ఒక సౌండ్ వినపడుతుండేది. పుట్టినవాడు
గిట్టక తప్పదు. ఆ వ్యక్తి బతుకున్నప్పుడు ఎప్పుడు ఆ పాట ఉండేవాడు కాదు. ఏదో పాట భలే విచిత్రమైన పాట. ఆ బండి మీద శవాన్ని తీసుకోపోతే ఆ పాట పెట్టుకుపోయేవాళ్ళు అనమాట. అది కొంచెం పాట వచ్చేది, పుట్టినవాడు గిట్టక తప్పదు అని చెప్పుకుంటూ పోతుండేవాళ్ళు. వాడు పోతుంది, ఒక శరీరం పోతుంది అనుకునేవాళ్ళం మేము లెక్క. ఒక్కొక్కసారి 10, 11, 12 రోజుకి ఎంతమంది తీసుకుపోతూ ఉండేవాళ్ళు. అది మీకు తెలిసిన వాళ్ళైతే బాగా చెప్పగలుగుతారు దాన్ని. నేను అదొక్కటే బాగా గుర్తుపెట్టుకున్నా. టెన్ టెన్ టే పుట్టినవారు గిట్టక తప్పదు. ఇంకసార్లు మళ్ళీ అది ఎక్కువైపోతుంది. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు పుట్టుక తప్పదు అంట. ఏదో వీళ్ళందరూ కూడా మళ్ళీ రేపు లేస్తారు. కొంతమంది ఏమంటారు అంటే చచ్చిపోయిన తర్వాత ఇంక లేదు మళ్ళీ లేచేదని. ఒక రోజున అందరు లేస్తారండి. అన్నా ఎట్లాగో చచ్చిపోతాం, చచ్చిపోయి ఖచ్చితంగా లేస్తాం. ఎలాగో లేచి పరలోకానికో నరకానికో పోవాలి. ఇంకెలాగో లేచేటప్పుడు బతికేదో శుద్ధంగా బతికేది పోదా? ఎలాగో లేయాలి. మళ్ళీ మనం అందరమే లేచి మన క్రియలను బట్టి తీర్పు పొంది పరలోకానికో నరకానికో పోవాలా. ఆ పోయేదో నరకానికి పోకుండా పరలోకానికి పోతే పోద్ది. మీరు అనుకుంటున్నారేమో మళ్ళీ లేవని. సురేఖ మళ్ళీ మనం అనుకుంటున్నాం మళ్ళీ లేవని. లేదో, ఖచ్చితంగా లేయడం గ్యారంటీ. ఆ లేచి నరకానికి పోయేదేదో కాస్త జాగ్రత్తగా ఉండి, బుద్ధిగా ఉండి, జీవితాన్ని మార్చుకొని, దేవుని మాటలేని, సంఘంలో నమ్మకస్తులుగా ఉండి పరలోకానికి పోతే కదా మనకు మంచిది కదా బిడ్డలారా. అమ్మా, మరలా ప్రభు నిన్ను మాట్లాడుతున్నాడు. నీ సమాధి నా సమాధి మరలా తెరవబడద్దు యేసు నామంలో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి ఎంత ధైర్యం ఉందో. ఆహా, ఈరోజు నేను చేసే భక్తికి ఒక విలువ ఉంది. ఈరోజు నేను పడే కష్టానికి ఒక విలువ ఉంది. ఇప్పుడు ఆదివారం సాయంత్రం మళ్ళీ సువార్తకు పోతాం మనం. 3వ ప్రార్థన. ఇప్పుడు ఎండలో కూర్చోవాలి అక్కడ చూసుకొని సాయంత్రం సువార్తకు పోయి అలిసిపోయి వస్తాం. నేను చెప్తున్నాను కదా, మరలా మన సమాధుల్లోంచి లేచినప్పుడు మనం దేవుడి కొరకు పడ్డ కష్టమే ప్రజల ముందుకు వస్తుంది. ఆమె అని చెప్పండి గట్టిగా. మనం దేవుడి కోసం పడ్డ కష్టమే రేపు తీర్పులోకి వస్తుంది. అందుకే కదా కష్టపడమని చెప్తున్నాను. అందుకే కదా రేపు మిమ్మల్ని కొడవలూరు ఎంఆర్ఓ ఆఫీసర్ అమ్మని చెప్పేది. ఆయన మందిరానికి కష్టం వచ్చిన, ఆయన ఇంటికి ఇబ్బంది వచ్చింది, రండి అందరం మాట్లాడదామని. కష్టపడమని ఎందుకు అంటున్నానంటే, రేపు సమాధుల్లోంచి లేచిన తర్వాత తీర్పులోకి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రభు ముందుకు వస్తాయి. కాబట్టి పునరుద్ధానం ఎవరికి అన్న విషయంలో, పునరుద్ధానం అందరికీ. యేసు నెరిగిన వారైనా యేసు నెరగిన వారైనా భూమి మీద పుట్టి సచ్చి బతికిన ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. సమాధుల్లోంచి అందరు లేస్తారు. కొందరేమో నిత్య జీవానికి, కొందరేమో నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు ఏ గుంపు? నీది ఏ గుంపు బిడ్డ? 2 గుంపులు. మొదటి పునరుద్ధానం లేస్తావా, చివరి పునరుద్ధానం లేస్తావా? చెప్పండి. మొదటి పునరుద్ధానం ఏమో పరిశుద్ధుల పునరుద్ధానం అనండి. మొదటి పునరుద్ధానం ఏమో మల్లక్క అలియాస్ నయమక్క స్టాండ్ ఇది. మొదటి పునరుద్ధానం ఏమో పరిశుద్ధులకి, 2వ పునరుద్ధానం ఏమో పాపులకి. పాపుల పునరుద్ధానంలో లేస్తారా, పరిశుద్ధుల పునరుద్ధానం లేస్తారా? చాయిస్ ఈజ్ యువర్స్. మీది, మీ నిర్ణయం మీదే. ప్రభు మనలందరినీ మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారుగా మార్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాబన్న, సమాధులు తెరవబడి లేట్ మాత్రం తప్పదు బాబన్న. ఇంకెందుకు బాబన్న లేటా? ఇంకెందుకు బాబన్న లేట్ మనకే చెప్పు. 4వ ప్రశ్న ఏంది? పునరుద్ధానాలు ఎన్ని? వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే పునరుద్ధానాలు ఎన్ని బిడ్డ కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 ఇంత చదివాం కదా. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తిరుగు పునరుద్ధానానికి బయటకు వస్తారు అని మనం చదివాం బిడ్డరా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. పునరుద్ధానాలు ఎన్ని అన్న ప్రశ్నకు జవాబుగా మనం చదివిన వాక్యంలో ఆధారం ఉంది. పునరుద్ధానాలు 2 రకాలు. ఒకటేమో జీవ పునరుద్ధానం లేదా దాన్ని మొదటి పునరుద్ధానం అంటారు. 2 ఏమో తీర్పు పునరుద్ధానం లేదా చివరి పునరుద్ధానం అంటారు అనమాట. 2 పునరుద్ధానాలు. ఇంకా బాగా చెప్తారు, రాసుకోండి. మేలు చేసిన వారు అనగా యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు జీవ పునరుద్ధానం అనగా మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొంది సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. ఇది మీకు తెలుసు. మేలు చేసిన వాళ్ళు అంటే దేవుని బిడ్డలు. ఇప్పుడు 2వది కీడు చేసిన వారు అనగా క్రీస్తు నామాన్ని కానీ ఆయన రక్తాన్ని కానీ నమ్మకుండా విసర్జించి ఆ క్రీస్తు మాకొద్దు, ఆయన రక్తం మాకొద్దని బిడ్డలారా పాపములోనే తమ బ్రతుకులు ముగించిన వారు తీర్పు పునరుద్ధానంలో అనగా చివరి పునరుద్ధానంలో సమాధుల్లోంచి బయటకు వస్తారు. ఇది మనకు తెలుసు. ఇప్పుడు దాకా విన్నాం 2 పునరుద్ధానాలు మొత్తం.
ఇప్పుడు ఆ మొదటి పునరుద్ధానం గురించి మీకు వివరంగా చెప్పాలంటే, ఆ మొదటి పునరుద్ధానం గురించి కాస్త వివరంగా రాసుకొని పెట్టారా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే, నేను చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం 15 నుంచి 17 దాకా. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. బాగానండి. ప్రభువు రాకడ దాకా బ్రతికుండే మనం అంటే యేసుక్రీస్తు ఒకవేళ ఈరోజు వస్తే, ఇప్పుడే వస్తే, అప్పటికి సజీవులుగా బ్రతుకున్న మనము నిద్రించిన వారి కంటే, అనగా ఇప్పటి వరకు చనిపోయిన వారి కంటే ముందుగా మనం దేవుని చేరుకోలేము, చేరం కూడా. ఎందుకంటే ముందు వాళ్ళు లేవాలి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభు దిగొస్తాడు మధ్యాకాశానికి. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాను కదా, అంతవరకు చనిపోయిన పరిశుద్ధులందరూ సమాధుల్లోంచి ఏమంటే అక్కడి నుంచి ఆత్మలు వచ్చి సమాధుల్లోంచి వాళ్ళ శరీరాలను తీసుకొని మొదట లేస్తారు. ఎంత మంచి మాట. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, అప్పటికి బ్రతికి ఉన్న మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనకు రెక్కలు లేవని మనం ఎగరలేకపోతున్నాం, కానీ సమాధుల్లోంచి లేచామంటే ఆకాశ మండలంలో మేఘాల మీద ఎగిరిపోతామంట. అంత ఎగిరిపోతామంట. శ్రావణమ్మ, రేపు మన సమాధుల్లోంచి లేచిన తర్వాత ఆకాశ మేఘాల మీద ఎగిరిపోతాం, అటా వెళ్ళిపోతామంత పైకి. అంత శక్తివంతమైనవి పునరుద్ధాన దేహాలు. ఆ తర్వాత మంచి మాట చూడండి. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి అని రాయబడింది. అబ్బా, ఎంత ఆదరణగా ఉందక్క నిజం చెప్పాలంటే. జీవ పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం జరిగే సంగతి ఇది. మొదటి పునరుద్ధానం జరిగే సంగతి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అప్పటి వరకు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారు సమాధుల్లో నుంచి. వారితో పాటు మనం కూడా మార్పు నొంది బతుకున్న వాళ్ళు అందరూ కలిసి ఆకాశ మండలం మీద ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది మొదటి పునరుద్ధానం, లేదా జీవ పునరుద్ధానం, లేదా పరిశుద్ధుల పునరుద్ధానం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇంత చదివిన పెట్టారా. ఇప్పుడు రెండో చూడండి. రెండో పునరుద్ధానంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం, 12వ వచనం. బిడ్డారా, ఇది మీరు మరలా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమైపోవాలక్క. ఇంకా ఏ డౌట్ ఉండకూడదు మీకు పునరుద్ధానం గురించి, ఇంకే డౌట్ ఉండకూడదు. అందుకని రాసుకోండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం, 12వ వచనం. 5వ వచనం ఏముందంటే, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. చూసారా, మొదటి పునరుద్ధానాలు బతికిన వాళ్ళందరూ పరిశుద్ధులు, కానీ పాపులు మాత్రం ఇంకా బ్రతకల, వాళ్ళు సమాధుల్లోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు లేస్తారంటే, యేసుక్రీస్తు వారు 7 ఏళ్ళు విందు అయిపోయిన తర్వాత, బాగా పెట్టారా, 7 ఏళ్ళు విందు అయిపోయిన తర్వాత, 7 ఏళ్ళు విందు అయిపోయిన తర్వాత, ఎక్కడ మనం మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాం కదా పరిశుద్ధులందరూ కలిసి, అక్కడ తీర్పులు, బహుమానాలు, కిరీటాలు అన్నీ పొందుకొని 7 సంవత్సరాల తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరి యేసయ్యతో పాటు యెరూషలేము పట్టణంలో ఒలీవల కొండ మీద దిగతాం మనం అందరమి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడ? ఒలీవల కొండ మీద దిగతాం. గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులైన వారందరూ యేసయ్యతో పాటు రేపు ఒలీవల కొండ మీదకి దిగి వస్తారు. బిడ్డలారా, కోట్లాది దూతలను తీసుకొని, ఆల్రెడీ మహిమ దేహాలతో ఉన్న మనల్ని తీసుకొని మధ్యాకాశంలో నుంచి దేవుడు ఒలీవల కొండ మీద దిగతాడు. ఆ సమయంలో, అనగా యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చి తిరిగి మరలా భూమి మీదకి వచ్చి మధ్యలో 7 సంవత్సరాలు అన్నమాట. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనందరూ సమాధుల్లోంచి లేస్తామే. దీని రహస్య రాకడా అంటారు. యేసుక్రీస్తు ఎవరు కనబడరు, అప్పుడు అక్కడే ఉంటాడు అనమాట. అది రహస్య రాకడా, సంఘానికి మాత్రమే తెలుస్తుంది. సంఘానికి తెలిసింది కింద దిగుతున్నారు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద దిగి వస్తాడు అనమాట. ఇది బహిరంగ రాకడ, అందరూ చూస్తారు దీన్ని. రహస్య రాకడికి, బహిరంగ రాకడికి 7 సంవత్సరాల గ్యాప్. ఈ 7 సంవత్సరాలు మనమంతా అక్కడే ఉంటాం. ఇంతవరకు అర్థమైందంటే హల్లెలూయా చెప్పండి. రాముడు తోక పిలవర్ణుడు ఎట్లండియే అని చదువుతారని కొంతమంది, అర్థం కాకుండా ఏదేదో చెప్పేసి, నాకు ఏం అర్థం కాలేదు సార్, మీరు ఏం చెప్తున్నారు అసలు, రాముడు తోక అనగా మాకు ఏం అర్థం కావట్లేదు అనుకోబాకండి. ఏం తోక లేదు, ఏం లేదు, కరెక్ట్గా ఉంది. ప్రస్తుతానికి మీకు ఏం చెప్తున్నానంటే, జీవ పునరుద్ధానంలో ఏమేమి జరగదని చెప్తున్నా. 2 పునరుద్ధానాలు ఎప్పుడు అని చెప్తున్నా మీకు నేను. ఆ 2 పునరుద్ధానాల మధ్య ఏం జరగద్దో చెప్తున్నా.
బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారు. అది రహస్య రాకడ, సంఘానికి మాత్రమే తెలుస్తుంది, అందరికి తెలియదు. మనం 7 సంవత్సరాలు అక్కడ ఉంటాము. తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు బహిరంగ రాకడ, అది అందరూ చూస్తారు. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఎప్పుడైతే ఆయన భూమి మీద అడుగు పెడతాడో, ఒలివ కొండ మీద దిగుతామో బిడ్డలారా, అప్పుడు రెండోసారి ఏం జరగద్దంటే, అక్కడే చూడండి, మీకు ఇదంతా జీవ పునరుద్ధానమే, ఇదంతా పరిశుద్ధుల పునరుద్ధానం. ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వచ్చి ఒలివ కొండ అడుగు పెడతాడో ఆ సమయంలో అంతవరకు బిడ్డరా పాత నిబంధన భక్తులు సమాధుల్లోంచి లేవలా. ఇంకా అమ్మా, పాత నిబంధన భక్తులు ఇంకా లేవలా. మనం లేచింది కేవలం సంఘం మాత్రమే. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు మాత్రమే సమాధుల్లోంచి లేచాం. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి మరణం వరకు మృతి చెందిన పాత నిబంధన భక్తులు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు. ఎప్పుడైతే మనం ఒలీవల కొండ మీద దిగుతామో వాళ్ళ సమాధులు కూడా తెరవబడి వాళ్ళు పునరుద్ధరణ దేహాలతో లేచి మనతో పాటు కలుసుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆల్రెడీ వీళ్ళ ఆత్మల్ని మనం పరదేశంలో చూసుంటాం. ఆల్రెడీ పరదేశంలో ఆత్మలు కలుసుకుంటాం, కానీ వాళ్ళ శరీరాలు సమాధుల్లో ఉన్నాయి. ఒలీవల కొండ మీదకి యేసుక్రీస్తు వారు దిగిన వెంటనే పాత నిబంధన భక్తులు కూడా సమాధులు తెరవబడి వాళ్ళు కూడా పునరుద్ధరణ దేహాలతో మనతో పాటు కలుసుకుంటారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదంతా జరుగుతూ ఉండగా ఇంకొక ఇద్దరు లేయాలి. మళ్ళా ఇద్దరు, మనం ఆల్రెడీ 7 సంవత్సరాల పైన ఉంటామా? ఆ 7 సంవత్సరాల భూమి మీద 7 ఏండ్ల శ్రమలు జరుగుతూ ఉంటాయా? ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ప్రతి ఆదివారం మీరు చర్చికి రావాలా. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి ప్రకటన కింద వాక్యాలు వింటేనే రేపు జరగబోయే సంగతులన్నీ ముందుగానే మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు రాకడను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలంటే ఒక్క రోజులో కుదరదు. ఒక్క రోజులో మీకు చెప్పాలంటే తుమ్ క్యాల్ బోల్ క్యాల్ కర్తే హే, తుమ్ జో ముజే కర్తే హే, యువర్ ఆధార్ కార్డ్ సే బంద్ హే, ఇటుంటుంది. ఇంకా ఇదే ఏం అర్థం కాదు మీకు, అంత కొత్తగా ఉంటుంది. మీరు మొదటి నుంచి వింటేనే తుమ్ రేషన్ కార్డు హో బంద్ హే అయిపోద్ది. ఇక తర్వాత మీ ఇష్టం బిడ్డలారా, ఒకటేసారి అర్థం కాదు మీకు. ఫస్ట్ నుంచి వినే వాళ్ళకి కాస్త అవగాహన వచ్చేసి ఉంటుంది. ఇప్పటికే మనం 7 సంవత్సరాల పైన ఉన్నాం. కింద భూమి మీద అంత్యక్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టబడిన వారిని, అనగా అన్యుల్ని యూదుల్ని బిడ్డలారా ఇబ్బంది పెడతాడు, భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ సమయంలో ఈ యూదులకి వాక్యం చెప్పి వారిని యేసు వైపు తిప్పడానికి భూమి మీదకి దేవుడు 2 ప్రవక్తలను పంపిస్తాడు. వాళ్ళిద్దరి పేర్లు మోషే కాదు, హనోకు, ఏలియా. హనోకు శరీరంతో వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. ఏలియా గారు కూడా రథంలో శరీరంతో వెళ్ళిపోయాడు. రేపు వాళ్ళిద్దరు మళ్ళీ చనిపోవాలి, చనిపోతేనే పునరుద్ధరణ దేహాలు వస్తాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళిద్దరు దిగి మళ్ళీ భూమి మీదకి వస్తారు, సువార్త చేస్తారు 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల తర్వాత సువార్త చేసి వాళ్ళు కూడా చంపేస్తాడు, ఆ అంత్యక్రియ చంపేస్తాడు వాళ్ళని. 3 రోజులు యెరూషలేము వీధుల్లో వాళ్ళ దేహాలు పడి ఉంటాయి. 3వ రోజు అందరూ చూస్తూ ఉండగానే రెప్పపాటులో మార్పు నుండి పునరుద్ధరణ దేహాలతో వాళ్ళు చూస్తూ ఉండగా మధ్యాకాశంలోకి ఎగిరి సంఘంలో కలుసుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనగా మనం ఒలీవల కొండ మీదకి దిగక ముందే ఆ 2 ఆత్మలు కూడా, 2 భక్తులు కూడా పునరుద్ధరణ దేహాలు ధరించి అందరూ చూస్తూ ఉండగా ఎగిరి మన దగ్గరకు వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరూ మనము దేవదూతలు అందరూ కలిసి ఒలీవ కొండ మీద దిగిన తర్వాత వెంటనే పాత నిబంధన భక్తులు సమాధులు తెరవబడి వాళ్ళు కూడా మనతో కలుసుకుంటారు. ఈ దెబ్బతో అంతవరకు యేసును నమ్ముకున్న విశ్వాసులు కానీ, యెహోవా దేవుని విశ్వసించిన విశ్వాసులు కానీ, యెహోవా దేవుణ్ణి యేసుక్రీస్తుని విశ్వసించిన పరిశుద్ధుల సమూహం అంతా సమాధులు ఖాళీ చేసి లేస్తారంటే ఆమె చెప్పండి గట్టిగా. ఇక మిగిలిపోయింది ఎవరో తెలుసా? కడమ మృతులు, పాపులు, యేసుని ఎరగని వారు, దేవుని తెలియని వారు. భూమి పుట్టినట్టు మొదలుకొని, మనిషి పుట్టినట్టు మొదలుకొని అంతవరకు యేసుని దేవుణ్ణి ఎవరు విశ్వసించలేదో వాళ్ళందరూ సమాధుల్లో ఉంటారు. నమ్మిన ప్రతి ఒక్కరు సమాధుల్లోంచి లేచేస్తారంతే దెబ్బతో. అదిగో వాళ్ళతో లేయాలన్నా మనమా? వాళ్ళతో పాటు మన సమాధుల్లోంచి లేయాలి. వాళ్ళతో లేస్తే జాక్పాట్ మనకి ఇక్కడ వేస్తున్నామల్లో. ఏం జాక్పాట్ తెలుసా? 1000 సంవత్సరాలు మనం భూమి మీద మరలా యేసయ్యతో పాటు పరిపాలన చేస్తాం. ఆమె ఏం చెప్పండి? 5 సంవత్సరాలు పరిపాలన చేసే ఎమ్మెల్యేకి ఇంత పవర్ ఉంటే 1000 సంవత్సరాలు ఎలుబడి చేస్తాం మళ్ళీ ఈ రాజ్యాన్ని మన యేసయ్యతో. అప్పుడు నాకు ఎంపీ పోస్ట్ ఇవ్వమని అడతాను నేను దేవుణ్ణి. నెల్లూరుకి నన్ను ఎంపీ చేయి ప్రభువా. ఎంపీ కాదు, సీఎంగా ఉన్నట్టు ఇంకా స్తోత్రం హల్లెలూయా అంటే అంత భక్తి చేసి ఉంటే ఇంక దేవుడు వందనాలు. ఇంకా ఈరోజు 5 సంవత్సరాల ఎంపీలు మనం లెక్క చేయట్లా, అప్పుడు 1000 సంవత్సరాలు. మీకు విషయం తెలుసా? ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళందరూ మన కింద లోబడాలి. తెలుసా మీకు? ఈరోజు ఒక పూరి గుడిసెలో ఉండి కన్నీళ్లు విడిచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకొని విశ్వాసం కలిగి పరిశుద్ధంగా ఉండి పేదరికంలోనే ఎవరి చేత గుర్తించబడకుండా ఒక దీనురాలిగా భక్తి జీవితాన్ని చేసిన ఒక స్త్రీ
రేపు రాజ్యం మీద ఎంపీగా ఎమ్మెల్యేగా దేవుడు చేసినప్పుడు మనందరం ఆమెకు లోబడి పనిచేయాలా. కాబట్టి దేవుడు పక్షపాతం లేనోడక్క. ఈరోజు ఒకవేళ నువ్వు పేదరికంలో ఉండొచ్చు, నిన్ను ఎవరు లెక్క చేయకపోవచ్చు, సంఘంలో కూడా నేను ఎవరు గుర్తుపెట్టుకోకపోవచ్చు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఎంపీగా అయ్యావంటే మేమందరం నీ దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టుకోవాలా. అప్పుడు గవర్నమెంట్ మందే. మురళన్న అప్పుడు గవర్నమెంట్ మాది కాదు మంది. మళ్ళీ ఫీల్ అయిపోతారు అన్న. సైకిల్ లేదు, ఫ్యాన్ లేదు, గ్లాస్ లేదు, టపాసులు లేవు, ఏమి లేవు. అప్పుడు 1000 సంవత్సరాల మందే రాజ్యం. అప్పుడు మురళానికి నేను ఏసఐ దగ్గర రికమెండేషన్ చేసాయిన తండ్రి ఆయన ఎవరన్నా మంద వేరంపల్లికి సర్పంచ్ కన్నా మా ఆయన కొంచెం అట్లా చూడు ఆ ప్రాంతాల్లో అందరూ విలువ లేదు మా ఆయనకి. నో రికమెండేషన్స్. మన భక్తిని బట్టి మనకు దేవుడు ఆ రోజు స్థాయిని నిర్ణయిస్తాడు. ఆ 7 సంవత్సరాలు మనం మధ్యాకాశంలో ఉన్నప్పుడే నీ భక్తిని బట్టి ఏ ప్రాంతానికి నువ్వు అధికారివో, నీ కింద ఎంతమంది పనిచేయాలో మొత్తం అక్కడ నిర్ణయం తీసుకొని అక్కడ మనకు ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తాడు. అధికారాలు అక్కడ మనకు అప్పగిస్తేనే మనం భూమి మీదకి వస్తాం. బాగానండి. ఒలీవల కొండ మీద అడుగుపెట్టిన తర్వాత, పాత నిబంధన భక్తులు పునరుద్ధరణ చెందిన తర్వాత వెంటనే మనం అందరం యుద్ధం చేయాలి. ఆ యుద్ధాన్ని హర్మెగిద్దోను యుద్ధం అంటారు. అప్పటికే ఇజ్రాయెల్ దేశాన్ని భూమి మీద ఉండకుండా తుడిచేయాలని రష్యా, చైనా అనేక దేశాలు భూమి మీద దేశాలను ఒకటై ఇజ్రాయెల్ నాశనం చేయాలని ఇజ్రాయెల్ చుట్టూ తిరిగి బాంబర్లతో, జెట్ ఫైట్లతో ఉంటే, పునరుద్ధాన దేహాలతో మనం కూడా కత్తులు తీసుకొని అప్పుడు ఫైట్లు, అప్పుడు సినిమా ఫైట్లు టైప్లో. సార్ మనం యుద్ధం చేస్తామా? మనకు చేత కాదు సార్. ఆ దేహాలు బలమైనవి. పునరుద్ధాన దేహాలని ఏ బాంబు ఏమీ చేయలేదు. ఒక్కసారి సమాధిలోంచి లేస్తే ఇక మన శరీరాలను చంపడం ఎవరికి సాధ్యం కాదు. మనం కత్తి తీసుకున్నామంటే కస నేను కూడా కత్తి తీసుకుంటా. అరే నువ్వు తీసుకుంటావు, తీసుకోవా సార్? నాకు వద్దులేదు సార్, మనం ప్రేమతో మనం ఎవరిని చంపకూడదు సార్. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనది యేసయ్య యుద్ధంలోకి దిగితే సైన్యాధిపతి, ఇశ్రాయేలు న్యాయాధిపతి సైన్యమా తీసుకోండి కత్తులు అని మనం అందరం మాట్లాడుకోకముందే యేసయ్య నోటిలో నుండి అగ్ని బయలుదేరద్దని వాక్యాలు చెప్పింది బిడ్డలారా. మరి అలాగే జరగద్దా? లేకపోతే మనం అందరం కలిసి యుద్ధం చేస్తామా? లేకపోతే మనల్ని పక్కన పెట్టి దేవదూత యుద్ధం చేస్తారో తెలియదు. కానీ దేవదూతల శక్తి అని చెప్పండి. ఒక్క దేవదూత యుద్ధంలో దిగితే 185,000 మందిని ఒక్క రాత్రిలో చంపి పొడిచిలిపోయాడు. ఎంత ఒకటే మాట. అంత బలం వస్తుంది మనకి. మనం చేయమంటే మనం రెడీ, మన టీం రెడీ, మనం కూడా బొడస్తాం, ఇబ్బందిలే. మీరు వద్దు, మీరు రెస్ట్ తీసుకోండి. మీరంతా ప్రేమ బోధించి బైబిల్లో మీరు అంతా బతుకున్నప్పుడు ప్రేమ, యేసు రక్తమే జయం, హల్లెలూయా, స్తోత్రం తగ్గించుకోవాలన్నారు కాబట్టి పక్కపా మీరు భయంకర యుద్ధానికి మీరు రండిరా అని దూతలను పిలిచి, దేవదూతలను పిలిచి ఎట చేస్తాడో తెలియదు. కానీ ఆ రోజు యెరూషలేమును చుట్టుముట్టి ఉన్న లక్షలాది సైన్యం, కోట్లాది సైన్యం ఒకే ఒక్క దెబ్బతో బూడిదైపోతారంటండి. వాళ్ళందరూ ఓడిపోయినప్పుడు వాళ్ళ శరీరాలు తినటానికి దేవుడు పక్షులు పిలుస్తాడంట. ఆమె అని చెప్పండి గట్టిగా. విమానపు రెక్కంత పక్షులు ఉన్నాయి ఇప్పుడు భూమి మీద, మన తెలియకుండా దాక్కొని. రేపు ఆ రోజు పిలుస్తాడు వాటిల్ని, ప్రేమ విందు పక్షులకి. ఆ యుద్ధం ముగించబడిన తర్వాత ఏమండి, సాతాన్ని తీసుకుని వెళ్ళి 1000 సంవత్సరాలు అగాధంలో బంధించేస్తాడు దేవుడు. చెప్పాలి, నాకేం చెప్పాలి? ఏంది సాతాన్ని తీసుకెళ్ళి 1000 సంవత్సరాలు అగాధంలో బంధించేస్తాడు. అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. సాతాన్ గారు తీసుకెళ్ళి ఒక రూములో బంధించేస్తాడు, బయటకు రాకుండా. అంటే ఇక పాపానికి మూల పురుషుడైన సాతాన్ గారికి భూమి మీద లేడు, అగాధంలో బంధించబడినాడు కనుక వాడి దురాత్మని ఇంక భూమి మీద ఉండవు. కాబట్టి అప్పుడు 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అవ్వద్దు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా. పునరుద్ధాన దేహాలతో ఉన్న మనం ఆ రోజు భూమి మీద బ్రతికి ఉన్న ప్రజల్ని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. అప్పుడు భూమికి ఒకే ఒక్క రాజు. ఎవరైనా భూమికి ఒకే ఒక్క రాజు యెరూషలేములో ఉన్న దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాడు. ఆయన క్రింద సామంత రాజులమై మనం కూడా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాం. మనమందరం క్రీస్తుతో కూడా రాజ్యము చేయు ఆయన వారసులమే. ఆయన అక్కడ చేరి చెప్తుంటే మనం ఇక్కడ చేరి, అక్కడ పెద్ద కుర్చీ, ఇక్కడ చిన్న కుర్చీ. సార్ మీరు చెబుతుంటే అలా వెళ్ళిపోతున్నాం సార్. అవునా? ఇదంతా జరుగుతుంది, జరిగి తీరుతుంది. యేసునామములో బిడ్డలారా, ఆ రోజు మనం భూమిని పరిపాలన చేస్తామమ్మా. 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు 5 సంవత్సరాలకి వాళ్ళు అంత సంతోషపడితే 70 సంవత్సరాల జీవితానికే మనం ఇన్ని బాధలు పడుతున్నామే. ఒక్కసారి ఊహించండి బిడ్డలారా. 1000 సంవత్సరాలు ఆరోగ్యంగా, నెమ్మదిగా ఈ రాజ్యంలో బిడ్డరా. అప్పుడు భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద అన్యాయం అనేదే నీ కంటికి కనపడదు. ఆమె చెప్పు గట్టిగా. ఎందుకంటే అన్యాయం చేయించే సైతంగా ఏడన్నాడు.
రేపులుండవు, మానభంగాలుండవు, అసూయలుండవు, కక్షలుండవు, స్వార్థాలుండవు. తల్లి బిడ్డల మధ్య ఎంత ప్రేమో, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమో. అప్పట్లో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, బతుకుంటారు కదా మనుషులు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని కంటా ఉంటారు, ఇల్లు కట్టుకుంటా ఉంటారు. అబ్బో, ఇటువంటి మినీ పరలోకాన్ని చూస్తాం భూలోకంలో. మనం మినీ పరలోకాన్ని చూస్తాం భూమి మీద. అప్పుడు మళ్ళీ చెట్లు పుష్కలంగా పండుతాయి, సెలయేర్లు, నదులు. 1000 ఏళ్ళు ఆయన పాలన ఎలా ఉంటుందో భూమి చూస్తుంది. ఆ రోజు భూమితో పాటు మనం కూడా చూస్తామండి. ఆ 1000 ఏళ్లలో నువ్వు పాలు పంపులు పొందాలంటే మొదటి పునరుద్ధానం లేయాలా. బాగానండి, ఈ 1000 సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు పాపులు అందరూ సమాధుల్లోనే ఉంటారు తమ్ముడా. దేవుని ఎరగని వాళ్ళు, యేసు నామాన్ని విసర్జించిన వాళ్ళు, ఆయన రక్తాన్ని విసర్జించిన వాళ్ళు, ఆ దేవుడు మాకొద్దు, అతను తక్కువ కులాల దేవుడు, మాలమాది వాళ్ళ దేవుడు ఈరోజు అంటున్నారే, అమెరికా వాళ్ళ దేవుడు ఈరోజు అంటున్నారే, ఆ దేవుడు మన దేశంలో పుట్టలేదు, పరాయి దేశపు దేవుడు అంటున్నారే, అది ఒక సిమ్ము, ఆ సిమ్ము మన దేశంలో పనిచేయదని అంటున్నారే. ఈరోజు యేసు నామాన్ని, యేసు రక్తాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకుంటున్నారే. ఆ 1000 ఏళ్లలో వీళ్ళు సమాధుల్లోనే ఉండిపోతారు. 1000 ఏళ్ళు పరిశుద్ధులు మాత్రమే ఈ పునరుద్ధానంలో పాలుపంపులు పొంది 1000 ఏళ్ళు రాజ్యం చేస్తారండి. యేసును నమ్మిన వారే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద బతికి ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ కాలంలో భూమి మీద బతుకున్న వాళ్ళు, మనమందరం కలిసి భూమిని బ్రతుకున్న వాళ్ళని ఏలుబడి చేస్తాం. అప్పుడు మన ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఇంకా మన స్థాయిని బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన పరిశుద్ధతను బట్టి, నువ్వు బతుకున్నప్పుడు ఎంత భక్తి చేస్తే, ఎంత నమ్మకంగా ఉంటే, దాన్ని బట్టి నీకు భూమి మీద స్థాయి. నువ్వు ఏమి లేకుండా స్తోత్రం మాత్రం అనుకుంటే, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఎక్కడో ఒక మూల. హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ ఆ రోజు మన జాన్ పాల్ అన్న భక్తి దేవుడికి నచ్చితే, ఇశ్రాయేల్ పాస్టర్ని జాన్ పాల్ అన్న దగ్గర అసిస్టెంట్గా పెట్టినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరంలే. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆయన కన్నులకు మరుగైనదేది. మీ ముందు ఇశ్రాయేల్ పాస్టర్ బాగా కనపడవచ్చు. ఈరోజు కుర్చీలో కూర్చొని ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా, ఆత్మీయ నాయకుడు ఇప్పుడు ఉండొచ్చు, జాంతానాయ్. రేపు తీర్పులోకి వచ్చిన తర్వాత ఎవరి భక్తి కొలుస్తాడు దేవుడు. అదిగో ఆ మూల, ఎవరితో మాట్లాడకుండా ఆ మూల ఉన్న ఆ తల్లి మనందరి మీద అధిపతి అవుతుంది రేపు. అందుకే మన దేవుడు పక్షపాతము లేని దేవుడు, పక్షపాతము లేని న్యాయాధిపతి. అందుకే చేసే భక్తి ఏదో గట్టిగా చేయండి, రోషంగా చేయండి, నడుం కట్టుకోండి, పరిశుద్ధంగా నిలబడి యేసయ్య కోసం. రేపు మరలా 1000 ఏళ్ళు మనం ఈ లోకాన్ని పరిపాలించాలి. ఎప్పుడైతే 1000 ఏళ్ల పరిపాలన అయిపోద్దో, బిడ్డలు ప్రార్థన చేసుకుందాం ఇక్కడ. ఎప్పుడైతే 1000 ఏళ్ల పరిపాలన అయిపోద్దో, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన వెంటనే అగాధంలో రూములో బంధించిన సాతాను గాని మరలా దేవుడు వదులుతాడు. వాడి సంఖ్యలు ఎప్పుడీసి మళ్ళీ వాడిని భూమి మీద పంపిస్తాడు. మళ్ళా వాడు ఎప్పుడైతే మళ్ళీ లోకంలోకి వస్తాడో, కప్పల వంటి అపవిత్రాత్మలు సకల లోకాల్లో ఉన్న మరల మనుషుల్లోకి దూరిపోయి రాజులుగా చేసి మరలా వాళ్ళందరూ రెచ్చగొట్టి, అప్పటికి భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తి మనసును మార్చేసి లాస్ట్ యుద్ధం, చివరి యుద్ధం, మళ్ళీ యుద్ధం ఉంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ యుద్ధం ఉంది. ఈ యుద్ధాన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. అనండి, ఏమండి, ఏ యుద్ధం అది? గోగు మాగోగు యుద్ధం. గోగు అంటే రష్యా. బిడ్డరా, ప్రపంచంలోని దేశాలన్నీ కలిపి మరలా యేసయ్య మీద యుద్ధానికి వస్తాయి. ఆ యుద్ధంలోనైనా కత్తి పట్టుకునే కృపిస్తే దేవుడికి స్తోత్రం. నాకు తెలిసి ఆప్షన్ లేనట్టుంది. దేవదూతలే మొత్తం చూసుకుంటట్టున్నారు. మన వాళ్ళు వెనక చేరి ఇష్టపడు అటు చెప్పుకోవాలి. అమ్మారు ఆఫీసులోకి పోయి మీరు పెడతారా, ఒక కత్తి అండి పొడిచేస్తా అని మన లోపల అదుకోవాల్సిందే. కానీ కత్తి పట్టుకొని పొడిచేది మనకు ఉందో లేదో తెలియదు. కానీ మళ్ళీ గోగు మాగోగు యుద్ధంలో భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తి చచ్చిపోతారు ఆ యుద్ధంలో. ఇక శరీరంతో ఉండే ఏ మనిషి ఉండడు అక్కడ. ఇక శరీరాలు ఉండవు, అందరూ చనిపోతారు. శరీరాలు మట్టిలో కలిసిపోతాయి. కలిసిపోయిన శరీరాలనే మరలా చూడండి, చివరి పునరుద్ధానం, అది లాస్ట్ పునరుద్ధానం. అప్పుడు కడమ మృతులు అనగా పాపులందరూ మరలా సమాధుల్లో నుంచి లేస్తారు. ఆ చచ్చిపడి ఉన్న మృతదేహాలు మరలా శరీరాన్ని ధరించి పునరుద్ధాన దేహాలతో మరలా లేస్తారు. ఇలా లేచిన వాళ్ళందరూ ఆకాశ మండలంలో ఏదో ఒక చోట ధవళ సింహాసనం మీద యేసయ్య కూర్చో ఉంటే, అందరూ యేసయ్య ముందు తీర్పులోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని బట్టి నరకంలో వాళ్ళకి ఎట్టి శిక్షలో, ఏ స్థాయిలో శిక్షలో వాళ్ళని ఎలా బాధించాలో మొత్తం ఆర్డర్ చేసి తీర్పు తీర్చి, బిడ్డలారా, కొందరినేమో నిత్య నరకానికి, కొందరినేమో నిత్య జీవానికి నిత్య జీవాన్ని నిర్ణయించబడిన వారందరూ పరలోకానికి వెళ్ళిపోతే, పాపంలో ఉన్న వాళ్ళందరూ అపరిశుద్ధులుగా ఆ రోజు బతికిన రెండో పునరుద్ధానంలో అనగా తీర్పు పునరుద్ధానంలో బతికిన వాళ్ళందరూ నిత్య నరకానికి అప్పగించబడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ధవల సింహాసనం ఎదురు తీర్పు పొంది నిత్య నాశనంలోకి త్రోయబడతారు. దీన్ని బట్టి మొదటి పునరుద్ధానం ఏమో పరిశుద్ధుల పునరుద్ధానం అని, రెండో పునరుద్ధానం ఏమో పాపుల పునరుద్ధానం అని మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ మాట ఏంటంటే, భూమిపై యేసుక్రీస్తును విశ్వసించని మొట్టమొదటి పాపి మొదలుకొని, అనగా యెహోవా దేవుణ్ణి నమ్మని మొట్టమొదటి పాపి మొదలుకొని క్రీస్తు రక్తమును ఇష్టపూర్వకంగా విసర్జించి, ఆ దేవుడు మాకొద్దు, ఆ యేసు మాకొద్దు, ఆ యేసు అట్లాంటి ఎట్టడని ఈరోజు యేసై రక్తాన్ని విసర్జించిన చివరి పాపి వరకు అందరూ కూడా ఆ నిత్య నరకంలో పడద్రోయబడతారు. బిళ్ళరా, కాబట్టి ఈ రోజున నేను ప్రార్థన చేయబోతున్నాను. మనకి 5వ ప్రశ్న ఉంది, పునరుద్ధాన దేహాలు ఎలా ఉంటాయి అన్న విషయం గురించి కొన్ని ఎక్కువ విషయాలు మాట్లాడుకోవాలి మనం. బిడ్డరా, వచ్చే వారం మనం పునరుద్ధాన దేహాలు ఎలా ఉంటాయి, ఆ దేహాలతో ఎలా ఉండగలుగుతాం, మన స్థితి ఎట్లా మారిపోద్ది, ఎలా శక్తి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఇంతతో మనం మాటలు ముగిద్దాం. ఇప్పుడు దాకా మీకు ఎన్ని చెప్పాను చెప్పండి? ఎన్ని చెప్పాను మొత్తం? నేను మొత్తం 3 ప్రశ్నలు చూసామా, 4 చూసామా? మొదటి పునరుద్ధానం అంటే ఏంటి పోయిన వారం అయిపోయింది. ఈ వారం పునరుద్ధానం ఎవరికి, ఆ పునరుద్ధానం ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. 3వ ప్రశ్న, పునరుద్ధానం ఎవరికి? భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి. 4వ ప్రశ్న, పునరుద్ధానం ఎన్ని రకాలు? 2 రకాలు, జీవ పునరుద్ధానం, తిరుగు పునరుద్ధానం. జీవ పునరుద్ధానం అంటే మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులది, అది పాపులది కాదు. రెండో పునరుద్ధానం పాపులది. వీటిలో ఇప్పుడు మనం లాస్ట్ ముగించేటప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, బిడ్డలారా, ఈ 2 పునరుద్ధానాల్లో నువ్వు ఏ పునరుద్ధానంలో లేస్తావు? ఒకసారి ఆలోచించుకోమ్మా చెల్లిలా, అక్క, ఒకసారి ఆలోచించు. ఈ 2 పునరుద్ధానాల సౌండ్, అది మ్యూజిక్ పెడతలే, ఈ 2 పునరుద్ధానాల్లో ఏ పునరుద్ధానం లేస్తావు? చెల్లా, లాస్ట్ మాట ఆలకించు ఒకసారి. ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నావు నువ్వు, ఇప్పుడు నీకు 35, 40 వచ్చేస్తున్నాయి. తమ్ముడా, ఎవరి కాలంలో ఉన్నావు? ఒకటి అర్థమైంది, చనిపోయిన మనమందరం మరలా సమాధుల్లోంచి రేపు లేవాలి. పక్షపాతము లేని తీర్పు తీస్తున్న న్యాయాధిపతి అని దేవుని ముందు మనందరం నిలబడాలి. ఒకవేళ నీ పాపాన్ని బట్టి మొదటి పునరుద్ధానం తప్పించుకుంటే భయంకరమైన హేయమైన స్థలంకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అన్నా, ఇప్పుడే తీర్మానం చేయాలి నువ్వు. తండ్రి, తెలుసో తెలియకో ఇంకా కొన్ని బలహీనతల్లో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. నేను చెప్తున్నప్పుడు ఆలోచించండి. చాలామంది కూడా రేపు నరకానికి ఎందుకు వెళ్తారో తెలుసా? రేపు చాలామంది, కోట్ల మంది నరకానికి ఎందుకు వెళ్తారో తెలుసా? వాళ్ళు పాపం చేసినందుకు పోవడంలా. చెల్లిలా, పాపులైనందుకు వాళ్ళు నరకానికి వెళ్ళట్లేదు, పాపములో నుండి తమను విడిపించగలిగిన యేసును ఆశ్రయించకపోవడం వల్ల పోతున్నారు నరకానికి. మనుషులు ఎవరు నీతిమంతులు లేరమ్మా, మనుషుల్లో ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపులే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనం పాపంలో పుట్టిన వాళ్ళం కాబట్టి పాపం మనల్ని ఏలుబడి చేసి అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. అయితే యేసు వద్దకు వచ్చి మన కాళ్ళు చేతులు కడుక్కోపోవటం వల్ల, యేసు రక్తము నన్ను పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది అని నమ్మకపోవడం వల్ల, ఆ యేసు మాకొద్దు, ఆ యేసు రక్తం మాకొద్దు, 3 మేకులు పీక్కోలేనాడు, మమ్మల్నే రక్షిస్తాడు, అసలు వాడు మనిషికి పుట్టాడా? పరిశుద్ధాత్మ పుట్టిందేంది? పరిశుద్ధాత్మ పిశాసికి పుట్టాడు, రోమా సైనికుడికి పుట్టాడు. ఆ మనిషి రోమా సైనికుడితో పాపం చేసి యేసును కనింది. ఇలా తమ పాపముల నుండి తమను విడిపించడానికి భూలోకానికి దిగి వచ్చిన రక్షకుడైన యేసును విసర్జించిన కారణాన్ని బట్టే రేపు అన్ని కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళ కళ్ళు మూయబడి అలా అంటున్నారు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న విశ్వాసి, ఓ న్యాయాధిపతి విశ్వాసి, హోలీ జడ్జి విశ్వాసి, సమయం ఇవ్వబడింది నీకు. ఈరోజు నీకు అన్ని విషయాలు తెలవబడ్డాయి. రేపటి రోజున మరలా మన సమాధులు తెరవబడతాయి. సమాధుల్లోంచి లేచి మనం అందరం యేసయ్య సింహాసనం ముందు నిలవబడాలి. తీర్పు కోసం మనం నిలవబడాలి. ఒకవేళ 2వ పునరుద్ధానంలో లేస్తే ఆ తీర్పు నరకానికి వెళ్ళే వాళ్ళకి తీర్పు. అందుకే మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వాళ్ళు ధనిలు. మొదటి పునరుద్ధానంలో పాలు కలిగిన వారు ధనిలని వాక్యం సెలవిస్తుంది. ఆ మొదటి పునరుద్ధానంలో నువ్వు లేస్తే 1000 ఏళ్ళు యేసయ్యతో ఏలుబడి చేస్తావు. 70 సంవత్సరాలకే మనకింత ఎట్లారా ఇన్ని ఆనందాలు, ఇన్ని సంతోషాలు, ఇన్ని దుఃఖాలు పొంగిపోతున్నావే. 1000 ఏళ్ళు నువ్వు ఈ భూమి మీద మరలా బ్రతుకుంటావన్న ఆశ నీకు, ఆలోచన నీకు వచ్చినప్పుడు అది ఎంత ఆనందమో. ఆ 1000 ఏళ్ళు స్వార్థం లేని లోకం అది, పాపం లేని లోకం అది, అపవిత్రత లేని లోకం అది. ఆ రోజులు ఎలా ఉంటాయి తెలుసా?
నాగుపాము చిన్న పాప ఒకే దగ్గర ఆడుకుంటారమ్మా. సింహము దూడ ఒకే దగ్గర గడ్డి మేస్తాయి. యేసుక్రీస్తు వారి 1000 ఏళ్ల పాలనలో క్రూరత్వం జంతువుల్లో కూడా ఉండదు, మనుషుల్లో ఉండదు. పరిశుద్ధమైన స్వర్గాన్ని, మినీ పరలోకాన్ని భూమి మీద మనం ఆ 1000 ఏళ్ళు చూస్తాం. ఆ ఆనందకరమైన బ్రతుకు కోసం తీర్మానం చేసుకోవా? ఆ లోకానికి, ఆ 1000 ఏళ్ల పరిపాలనకి నిన్ను నన్ను దూరం చేస్తున్నాయి సులభంగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలు ఇంకా పట్టుకు ఉంటావా? చెల్లిలా, యేసయ్య రాకడ ఆలస్యం అవ్వచ్చు, కానీ నీవు నేను ఎప్పుడు కన్ను మూసి మట్టిలోకి వెళ్ళిపోతామో మనకు తెలియదు. మరలా వచ్చే ఆదివారం మనం ఇక్కడ మందిరంలో కూర్చుంటామన్న గ్యారెంటీ మనకు లేదు. ఆయన మనల్ని ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. బ్రతికి ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే ఇదే రక్షణ దినం. నిన్ను నరకానికి పంపించడం ఇష్టం లేకే కదా, నిన్ను నరకానికి మరణానికి అప్పగించడం ఇష్టం లేకే కదా 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసయ్య సిలువలో బలి అయ్యి ఆయన అమూల్యమైన రక్తాన్ని మనందరి కోసం కార్చి మనందరి పాపాన్ని ఒకే ఒక్క అర్పణతో తన ప్రాణత్యాగంతో కడిగి శుద్ధి చేసి పాపము నుండి మనల్ని విడిపించి పరిహరించి నీతిమంతులుగా మార్చాడు కదా. మన క్రియలను బట్టి మన నీతిమంతులు కాలేకపోయాం, కానీ ఆయన రక్తమును బట్టి మన నీతిమంతులు అయ్యాం. కనుక మాటి మాటికి పడిపోకుండా నిలబడి యేసయ్యను సంతోషపెట్టి రోషంగా భక్తి చేసి విశ్వాసాన్ని కాపాడుకొని ప్రార్థనా జీవితాన్ని కాపాడుకొని యేసయ్య బిడ్డలతో పరిశుద్ధులతో స్నేహం చేసి నీతిని కాపాడుకొని మరణం వరకు నమ్మకస్తులమై చనిపోయి శరీరం మట్టిలో ఆత్మదేవుడి దగ్గర భద్రపరచబడితే ఆ కాలం వచ్చినప్పుడు ఆ ఆత్మ ఈ శరీరంతో కలిపి లేచి 1000 ఏళ్ళు దేవునితో నివాసం ఉండి తరతరాల యుగయుగాలు దేవుని రాజ్యంలోకి మనం చేరిపోతాం. ఆ ఆనందకరమైన గడియల కోసం ఈ 70 సంవత్సరాలు దేవుని కోసం ప్రతిష్ఠించుకోవా? ఆ ఆనందకరమైన రాజ్యం అనుభవించడానికి భూలోకంలో బ్రతికి ఉన్న ఈ 70 సంవత్సరాలు దేవుని కోసం ప్రతిష్ఠించుకోవా? తీర్మానం కోసం దేవుడు చూస్తున్నాడు. పోగొట్టుకోవద్దు బిడ్డ, పోగొట్టుకోవద్దు. ఇక్కడ కూర్చున్న ఎవ్వరు కూడా నరకాగ్నిలో ప్రవేశించడం ప్రభుకి ఇష్టం లేదు. మనమందరూ 2వ పునరుద్ధానంలో ఉండాలని ప్రభు కోరుకోవడం లేదు. మనం మొదటి పునరుద్ధానంలోనే మేల్కోవాలి, సమాధుల్లోంచి లేవాలి. ఆయన రక్తంలో కడగబడ్డ ఏ బిడ్డ కూడా నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బిడ్డ, ఒకవేళ నువ్వు ఇంతవరకు పాపంలో ఉంటే, తెలుసో తెలియకో అక్రమాల్లో ఉంటే, ఒకవేళ భయంకరమైన పాపంలో నువ్వు కూరుకుపోయి ఉంటే, ఇకనైనా లేయమ్మా. సహోదరులారా, తమ్ముళ్ళారా, ఇప్పటికైనా లేచి దేవుడి దగ్గర తీర్మానించుకుందాం. ప్రభు నీతోనే నాతోనే మాట్లాడేపడదాకా సమయం వ్యర్థం చేసుకుంటే నీ ఇష్టం, సమయాన్ని పోగొట్టుకుంటే నీ ఇష్టం. బిడ్డ, నేను నీకు ఎంతో సమయం ఇచ్చాను, నువ్వే పోగొట్టుకున్నామని దేవుడు మనల్ని అడుగుతాడు. నీవే పోగొట్టుకున్నావు, నీకు సమయం ఇవ్వబడింది, నువ్వు పోగొట్టుకున్నావని ప్రభు మన మీద నేరం మోపక ముందే, ప్రభు మనల్ని నేరం మోపక ముందే తీర్మానంతో ముగించుకుందాం.